సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ లతా మేడం గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అండి లత గారు. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, వైతరణి మేడం గారు. రైట్, అందరూ వచ్చారా? నలుగురు జాయిన్ అయ్యారంట అంతే. ఓకే, నిన్న నేను వుడ్ తోటిను యూజ్డ్ తోటి అడిగినట్టున్నానండి. మస్టా వుడ్డును యూజ్ టు సార్. యూజ్డ్. యూజ్ టు రాయమన్నారు 5 సెంటెన్స్. ఓకే, ఉదయలక్ష్మి గారు చెప్పండి. సార్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ చేంజ్ ఫర్ రూపీస్ 500? వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ సమ్ ఫ్రూట్స్? వుడ్ యూ ప్లీజ్ మూవ్ aside? Would you please give me your pen? Would you please give me a piece of paper? చాలు, యూజ్ టు చెప్పండి. I used to go to temple every Saturday. I used to do exercises daily. I used to go walking every morning. I used to go for walking. Go for walking. I used to watch movies frequently. I used to talk with my friends on phone regularly. అంతేనా అండి? ఓకే, అంతే సార్. 5 రాయమన్నారు. అంతే. మల్లేశ్వరరావు గారు. ఆల్ ఆర్ కరెక్టా సార్? కరెక్టే సార్, మేడం. ఆల్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ మేడం. ఓకే సార్. మల్లేశ్వరరావు గారు. Used to. I used to request prior permission before leaving the office. I used to report to my supervisor regularly for guidance. I used to follow the instructions given by seniors with due course, with due care. I used to attend the meetings on time as part of my routine work. I used to complete my assigned work politely and responsibility. Would be able to willing to share your experience with us? Would you clarify this matter further? Would you kindly express your opinion? How much time would you take to complete this project? Would you be interested in working with our organization? ఓకేనండి, రైట్, బాగా చెప్పారు. లతా మేడం. ఎస్, చిన్నగా రాశాను సార్. సింటెన్స్ పెద్దగా రాయలేదు, తెలియలేదు నాకు. చెప్పండి. ఐ యూజ్ టు ప్లే టెన్నిస్ అని రాశాను సార్. కరెక్టే. ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ అని రాశాను సార్. ఐ యూజ్ టు రైట్ పోయమ్స్. ఐ యూజ్ టు రన్ ఫాస్ట్. ఇది ఒకటే. గార్లిక్ యూజ్ టు ఇంప్రూవ్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ అని రాశాను సార్. గార్లిక్ యూజ్ టు ఇంప్రూవ్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. బాగా తీసేయండి. అది కరెక్ట్ కదా? తీసేయండి. ఇది వుడ్ మీద ఒకటే రాశాను సార్. వుడ్ అది నాకు అంటే ఇదేం రాయలేదు. ఇవే రాయాలేమో అనుకున్నాను. యూజ్ అని వుడ్ మీద అనుకోలేదు. వుడ్ యూ గివ్ మీ ప్లీజ్ యువర్ బుక్స్ అని రాశాను సార్. సరే అయితే ఓకే. వైతరణి మేడం గారు. వైతరణి మేడం చెప్పండి. సార్, would you please give me the book? Would you please show me a paper? Would you please receive my parcel? Would you please repeat that word? Would you turn on the TV? Would you please turn on the TV? I used to drink coffee. I used to call my friends. I used to eat sweets. I used to watch serials. I used to help others. I used to go for walk. I used to go for a walk. ఓకే, శివకుమార్ గారు. సార్, ఐ యూజ్డ్ టు అంటే మీరు గతంలో ఉంది, ఇప్పుడు లేదు. గతంలో చెప్తాను సార్. గతంలో మీరు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లే.
ఓకే సార్. అదే అదే ఐ యూజ్ టు అంటే అది పాస్ట్ హ్యాబిట్స్ ఓకే. అనమాట. పాస్ట్ హ్యాబిట్స్ మీరు చేస్తూ ఉండేవాళ్ళు అట్లాగా. సరే ఇప్పుడు ఓకే సార్. యూజ్ టు మీద నేను కొన్ని సెంటెన్సెస్ అడుగుతానండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఓకే, రైట్. మల్లేశ్వరరావు గారు, సరే. ఆ, మేము బుధవారం నాడు బయలుదేరుతున్నామండి 5 o'clockకి. కాబట్టి మనకి రేపు ఒక్కరోజే ఉంటుంది క్లాసు, బుధవారం ఉండదు. ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకే, రేపు ఒక్కరోజు ఓకే ఉంటుంది. సార్. రేపు ఒక్కరోజు ఉంటుంది, బుధవారం నాడు ఉండదు మన క్లాస్. చెప్పండి మల్లేశ్వరరావు గారు. నేను ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని. యూజ్ టు. ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్. మేము ఆవిడ ఇక్కడ నివసిస్తూ ఉండేది. షీ యూజ్ అనేది మామూలుగా వచ్చేయాలి. షీ యూజ్ టు స్టే హియర్. లివ్ హియర్. షీ యూజ్ టు లివ్ హియర్. అది. లివ్ హియర్. మేము ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మేము ఫ్రెండ్స్గా We used ఉండేవాళ్ళం. to మేము ఆ, we used to our friend we used to బీ ఫ్రెండ్స్. be friends. వీ యూజ్ టు బీ ఫ్రెండ్స్. We used to be friends. అతను పొద్దున్నే లేసేవాడు. We used to wake up early. ఎర్లీ. అట్లాగా. ఉదయలక్ష్మి గారు, సార్ ఇది ఇంతకుముందు స్కూల్గా ఉండేది. దిస్ అని చెప్పండి. దిస్. దిస్ ఈజ్ యూజ్ టు బి ఏ స్కూల్. ఈజ్ పెట్టకూడదు. ఈజ్ మనం చెప్పుకోవాలా. దిస్ యూజ్డ్ అనే చెప్పాలి. దిస్ యూజ్ టు బి ఏ స్కూల్. దిస్ యూజ్ టు బీ ఏ స్కూల్. దిస్ యూజ్ టు బీ ఏ స్కూల్. రైట్. ఆవిడ దగ్గర ఒక కుక్క ఉండేది. ఆమె ఒక కుక్క కలిగి ఉండేది. షీ యూజ్ టు హ్యావ్ ఏ డాగ్. డాగ్. షీ యూజ్ టు హ్యావ్ ఏ డాగ్. నేను సిగ్గుపడుతూ ఉండేవాడిని. హీ యూజ్ నేను. ఐ యూజ్ టు బి షై. ఐ యూజ్ టు బీ షై. అట్లాగా. నేను పోయమ్స్ రాసేవాడిని. ఐ యూజ్ టు రైట్ పోయమ్స్. ఓకేనండి. ఓకే. గీతా మేడం. గీతా మేడం గారు. గీతా మేడం. ఓకే. లతా మేడం గారు. లతా మేడం గారు వినపడుతుందండి? సార్ చెప్పండి సార్. అతను ఇక్కడ నెట్ పని చేయట్లేదు సార్. అతను ఇక్కడ పని చేస్తూ ఉండేవాడు, లేకపోతే ఇంతకుముందు పని చేసేవాడు. గీత. హీ యూజ్ టు వర్క్ హియర్. నేను కాఫీ తాగేవాడిని. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ. ఆవిడ పాటలు బాగా పాడేది. షీ యూజ్ టు సింగ్ ఏ సాంగ్. పాటలు బాగా పాడేది. షీ యూజ్ టు సింగ్ వెల్. సింగ్. అవును సార్, సింగ్ వెల్. అతను బాగా స్పీడ్గా పరిగెత్తేవాడు, ఫాస్ట్గా పరిగెత్తేవాడు. హీ యూజ్ టు పరిగెత్తడం కోసం టూ తర్వాత వెర్బ్ రావాలి. హీ యూజ్ టు రన్ ఫాస్ట్. రైట్. నేను కార్టూన్ బాగా ఇష్టపడేవాడిని. లవ్. ఐ యూజ్ టు లైక్ కార్టూన్ మోర్. మేము ఎక్కువ ప్రయాణాలు చేసేవాడిని. ఐ యూజ్ టు ట్రావెల్. ప్రయాణం. ట్రావెల్. ఐ యూజ్ టు ట్రావెల్ ఏ లాట్. ట్రావెల్ ఏ లాట్. ఐ యూజ్ టు ట్రావెల్ ఏ లాట్. అదండి. రైట్. లతా మేడం. సార్ నేను ఫుట్బాల్ ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్. రైట్. ఆమె ఇంతకుముందు ఇక్కడ ఉండేది. షీ యూజ్ టు ఈజ్ దేర్ అని వస్తుందా సార్? షీ రాశారు, యూజ్ టు రాశారు. ఉండటాన్ని లివ్ అంటారు. లివ్ దేర్. షీ యూజ్ టు లివ్ దేర్. మేము ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. యూజ్ టు బి ఫ్రెండ్స్. యూజ్ టు బి ఫ్రెండ్స్. అతను పొద్దున్నే లేసేవాడు. యూజ్ టు వేకప్ ఎర్లీ. రైట్.
ఇది ఇంతకుముందు స్కూల్గా ఉండేది. దిస్ యూజ్ టు బి ఏ స్కూల్. దిస్ యూజ్ టు బి ఏ స్కూల్. ఓకేనండి, రైట్. శివకుమార్, సార్ మేము ఎక్కువ ప్రయాణాలు చేసేవాళ్ళం. we used to travel ఏ లాట్. so many times. రైట్. నేను కార్టూన్లు ఇష్టపడేవాడిని. A lot. నేను కార్టూన్స్ ఇష్టపడేవాడిని. I used to like cartoons. అతను I స్పీడ్గా used to like cartoon. టూ తర్వాత ఎస్ ఫామ్ రాదు, యూజ్ టు లైక్ అనే అనాలి, లైక్స్ అనేది ఉండదు. ఓకే, Used to like. I used to like cartoons. అంతే. అతను స్పీడ్గా పరిగెత్తేవాడు. He used to run fastly. ఫాస్ట్ హీ యూస్ టు రన్ ఫాస్ట్. ఆవిడ పాటలు బాగా పాడేది. ఆవిడ పాటలు బాగా పాడేది. She used to sing a song. ఓకే. She used to sing a song. సింగ్ వెల్. సింగ్ వెల్. Sing well. She used to sing well. అతను ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడు. He used to work here. యూస్ టు వర్క్ హియర్. వైతరణి మేడం గారు. Yes. ఆవిడ ఇంతకుముందు ఆవిడ సిగ్గుగా ఉండేది. She used to be shy. షై. షీ యూజ్ టు బి షై. ఓకే. అతను ఇక్కడ ఇంతకుముందు పనిచేస్తూ ఉండేవాడు. She is కాదు సార్, అతను ఇంతకుముందు పనిచేసేవాడు. He used working here. టూ తర్వాత హీ యూజ్డ్ టు అనేది కంపల్సరీగా పెట్టాలి మీరు. హీ యూజ్డ్ టు. టూ తర్వాత ఎప్పుడు మనకి వెర్బ్ ప్రజెంట్ టెన్సే రావాలి, ఐఎన్జీ రాదు. ఓకే సార్. పనిచేసే he used to work here. అంతే. హీ యూజ్డ్ టు వర్క్ హియర్. హీ యూజ్డ్ టు వర్క్ హియర్. అది అదే నేను ఏమనుకున్నానంటే సార్ పనిచేస్తూ ఉండేవాడు అన్నట్టు వెళ్ళిపోయింది ఆలోచన. ఇక్కడ చూడండి, ఓకే. ఇప్పుడు అందరూ ఏనండి జాగ్రత్తగా, హీ యూజ్ టు వర్క్ హియర్. అతను ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడు అని. నేను యూజ్ టు గురించే మాట్లాడుతున్నా. ఈజ్ యూజ్డ్ అనేది నేను చెప్పట్లేదు. హీ ఈజ్ యూజ్డ్ అనేది నేను చెప్పట్లేదు ఎప్పుడు కూడా. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీ ఈజ్ యూజ్డ్ టు వర్క్ అన్నాను అనుకోండి. హీ ఈజ్ యూజ్డ్ టు వర్క్ అంటే అతను పనికి అలవాటు పడ్డాడు అని వస్తుంది మీనింగ్. అతను పనికి అలవాటు పడ్డాడు అని వస్తుంది. కానీ మనం ఆ స్ట్రక్చర్ మనకు లేదు. యూజ్ టు గురించే మనం మాట్లాడుతున్నాం. అది అట్లా అట్లా. ఓకే. నేను కాఫీ తాగేవాడిని. I used to drink coffee. రైట్. నేను కార్టూన్స్ ఇష్టపడేవాడిని. I used to like cartoons. Cartoon. అతను ఎక్కువ ప్రయాణాలు చేసేవాడు. He used to travel long distance. హీ యూజ్ టు ట్రావెల్ ఏ లాట్. ఇదనమాట. ఇప్పుడు బాగానే ఉంది, అందరూ బాగా చెప్పారు. యూజ్ టు అనేది అందరూ బాగా చెప్పారు. దీనికి ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పాలనుకోండి, ఒక ట్రయండి సెంటెన్స్ హెడ్డింగ్ పెట్టండి నెగిటివ్ అని. నెగిటివ్స్ అని చెప్పండి. అంటే నాట్ పెట్టి చెప్తాం అనమాట. నాట్ పెట్టి చెప్తాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఐ యూజ్డ్ టు ప్లే ఫుట్బాల్ అని రాయండి. ఐ యూజ్డ్ టు ప్లే ఫుట్బాల్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే అన్నీ కూడా మీరు రాసుకుంటున్నారండి బుక్లో? రాసుకున్నాం సార్. రాసుకోండి. ఇప్పుడు చూడండి, అది ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్ అని చెప్పాను నేను. అంటే నేను ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని అని.
ఇప్పుడు మీరేం చెప్పాలి? నేను ఫుట్బాల్ ఆడేవాడిని కాదు అని చెప్పాలి. చెప్పాలంటే మనం ఏం చూసుకోవాలి? మీకేం చెప్పాను? ఇప్పుడు నాట్ పెట్టి రాయాలి. నాట్ పెడదామంటే మనం ఈ హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందో చూసుకుంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అట్లాంటివి ఏమన్నా సరే. ఇక్కడ హెల్పింగ్ వర్బులు లేవు. షల్లు, విల్లు, కెన్ను లేదు. కాబట్టి యూజ్డ్ టు అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. యూజ్డ్ టు అనేది పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి మనం ఏం తెచ్చుకోవాలి? ఇక్కడ డిడ్ తెచ్చుకోవాలి. కాబట్టి రాయండి. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే అంటే నేను ఫుట్బాల్ ఆడేవాడిని కాదు గతంలో, అట్లాగా చెప్తారు. ఇక్కడ అన్నిటికీ యూజర్ వస్తుంది కాబట్టి మీకు అన్నిటికీ డిడ్ నాటే వచ్చేస్తుంది అనమాట. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే ఇట్లాగా. అర్థమైందండి? ఇది ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉంది యూజ్డ్ టు అనేది. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనం నెగిటివ్ పెట్టాలంటే ఏం చేయాలి? డిడ్ రావాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి. కాబట్టి ఐ డిడ్ నాట్. డిడ్ నాట్ రాగానే ఏం చెప్పాను? వెర్బ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలని చెప్పా. సో ఐ డిడ్ నాట్ యూజ్ అనేది మీరు రాసుకోవాలి అక్కడ. ఐ డిడ్ నాట్ యూజ్ అనేది ఉండదు. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే ఫుట్బాల్. తెలిసిందా అండి? ఓకే సార్. అట్లా డిడ్ నాట్ పెట్టేసి రాసి. ఓకే ఇప్పుడు ఓకే. ఇది ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్ అని యూజ్డ్ అని వస్తుంది. నెగిటివ్ అయితే ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే అని వస్తున్నారు సార్, అంతే కదా? అంతే. ఓకేనండి, రైట్. ఇక్కడ అన్నిటికీ డిడ్డే వస్తుంది. మీరు ఇక ఆలోచించనక్కర్లే. యూజ్డ్ టు పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ అనేది పెట్టేస్తాం. ఉదయలక్ష్మి గారు, రైట్. సార్ షీ యూజ్ చాలా క్లోజ్ నాకు వాళ్ళతో మాట్లాడుకుని ఎంపీ. చెప్పండి ఉదయలక్ష్మి గారు. షీ యూజ్ టు లివ్ హియర్. she did not use to live here. We used to be friends. We did not use to be friends. He used to wake up early. He did not use to wake up early. Early. మల్లేశ్వరరావు గారు. సార్ చెప్పండి సార్. She used to have a dog. She used to have a dog. She used to have a dog. She did not used to have a dog. I used to be shy. I did not use to be shy. Right. I used to write poems. I used to write. I did not use to write poems. I did not use to write poems. Poem. అట్లా, రైట్. గీతా మేడం. సార్ చెప్పండి సార్. హీ యూజ్డ్ టు వర్క్ హియర్. He used to work here. He did not use to work here. I used to drink coffee. I did not use to drink coffee. She used to sing well. She did not use to sing well. He used to run fast. He did not use to run fast. రైట్ అండి, అంతే. దానికి మీరు నెగిటివ్ చెప్పారనమాట. నేను ఇంతకుముందు పాటలు బాగా పాడేవాడిని, ఇంతకుముందు నేను పాటలు బాగా పాడేవాడిని కాదు అని చెప్పి మనం చెప్పుకున్నాం. లతా మేడం గారు. సార్ ఐ యూజ్ టు లైక్ కార్టూన్స్. I did not use to like cartoons. We used to travel a lot. I did not use to travel a lot. Travel a lot. He used to wake up early. Used to wake up early. He did not use to wake up early. He did not use to wake up early. Right. ఓకే అండి. కృష్ణారావు గారు. సరే, ఓకే. శివకుమార్. సార్. She used to live here. He did not use to
live here. We used to be friends. We did not used to be friends. He used to wake up early. He did not used to wake up early. Okay. She used to have a dog. She did not used to have a dog. వైతరణి మేడం గారు. వైతరణి మేడం గారు. వైతరణి మేడం గారు. Sir, network problem, sir. She used to sing well. She did not use it to sing well. He used to run fast. He did not use it to run fast. I used to like cartoons. I did not use it to like cartoons. We used to travel a lot. We did not use it to travel a lot. ఓకేనండి. ఓకే. కృష్ణారావు గారు సరే గారు లైవ్లో యూజ్డ్ రాదండి, యూజ్ వస్తుంది. Use, madam. Okay, sorry, ma'am. అదే చెప్పండి మేడం. ఇది మనకి నెగిటివ్ అండి. నెగిటివ్ అనమాట. ఈ విధంగా నెగిటివ్స్ కూడా మనం చెప్తూ ఉంటాం. తర్వాత మీకు నిన్న వుడ్ అనేది పొలైట్ ఫామ్ చెప్పాను నేను. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అండ్ వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఇట్లాంటివి చెప్పాను కదండి. రైట్, అదొక రాయండి. మళ్ళీ పొలైట్ రిక్వెస్ట్లో కొత్త మోడల్ నేర్చుకుందాం ఇవాళ. ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. వుడ్ యూ క్లోజ్ ద విండో, లేకపోతే వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో అని రాయండి. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. ఇది పొలైట్ ఫామ్ అండి. పొలైట్ ఫామ్ అడగాలంటే ఎప్పుడు కూడా మనం వుడ్ తోటి అడగాలి అని చెప్పాం. ఇట్లాగే ఇంకో రకంగా కూడా అడుగుతారు. సేమ్ వుడ్ పెట్టి అడుగుతారు. ఎట్లా అడుగుతారు? బాగుంటుంది ఇది. ఇంకా రాయండి. అంటే ఇది మీరు వినాలన్నమాట. అందరూ వినాలి. మీకు గుర్తుందా లేదా అనే తర్వాత విషయం, కానీ ఇట్లా కూడా అడగొచ్చు అని చెప్పి మీకు తెలియాలి. రాయండి. ఎలా రాస్తారు? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. అది వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. ఇలా కూడా అడగచ్చు. అది వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్ అంటే ఇంకా పొలైట్ అని చెప్తాడనమాట. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. అది ఏంటంటే క్లోజా ఓపెన్ అని నేను చెప్పింది. ఇప్పుడు చూడండి. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి తలుపు కొద్దిగా మూసేస్తారా. వుడ్ యూ మైండ్ అనేది మీరు ఇక్కడ రాసుకోవాలి ఫస్ట్. వుడ్ యూ మైండ్ తర్వాత మనకి ఐఎన్జీ ఫామ్ వస్తుంది అనమాట. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. ఏమీ అనుకోకుండా వుడ్ యూ మైండ్ అనేటువంటి వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే పక్కన మనకి ఐఎన్జీ రావాలి. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. వుడ్ యూ మైండ్ ఏమండి? మైండ్ కూడా ప్లీజ్ టైప్ అయినాడు సార్. రెండు రిక్వెస్ట్లే, రెండు పొలైట్గా అడగటమే. రెండు కూడా ఇలా కూడా అడుగుతారు. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. కాబట్టి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? వుడ్ యూ మైండ్ అడగండి అన్నిటికీ. అడిగిన తర్వాత మీరు ఏ పని అయితే చెప్తున్నారో దాన్ని ఐఎన్జీలో చెప్పేయండి. సో వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారన్నమాట. రైట్, ఓకేనండి. రైట్, తెలిసిందా అండి? ఏమి లేదు, వుడ్ యూ మైండ్ అని పెట్టండి. వుడ్ యూ మైండ్ అని పెట్టి పక్కన మీరు నేను ఏ పని చేయమంటే దాన్ని ఐఎన్జీలో పెట్టాలి మీరు. రైట్, ఉదయలక్ష్మి గారు. సార్ నేను మామూలుగా వుడ్తో అడుగుతాను, మీరు వుడ్ యూ మైండ్తో చెప్పండి. వుడ్ యూ హెల్ప్ మీ, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వుడ్ యు మైండ్ హెల్పింగ్ మీ, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ, వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, వుడ్ యు మైండ్ ఏం సార్ మర్చిపోతున్నా. ఏం సార్? వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, వుడ్ యు మైండ్ ఓపెనింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. అది
వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్. వుడ్ యు మైండ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్? ఎక్స్ప్లెయిన్ ఐఎన్జీ పెట్టాలి అంతే. రెండు పొలైట్ ఫామ్సే. మల్లేశ్వరరావు గారు, సార్ చెప్పండి సార్. వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ మినిట్. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ మినిట్? వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ ఏ మినిట్. రైట్. మినిట్. వుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్. వుడ్ యూ మైండ్ రిపీటింగ్ దట్? వుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. వుడ్ యూ మైండ్ పాసింగ్ ద సాల్ట్? ఈ విధంగా చెప్తారు. కాబట్టి వుడ్ యూ మైండ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్లో ఐఎన్జీ ఫామ్ వస్తుందండి, అంతే. గీతా మేడం, చెప్పండి సార్. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. వుడ్ యు మైండ్ టర్నింగ్ ఆఫ్ ద ఫ్యాన్? వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్. వుడ్ యు మైండ్ ఏం చెప్పిండ్రు సార్? వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్. కాల్ మీ లేటర్. వుడ్ యు మైండ్ కాలింగ్ వస్తుందా సార్? పని అదే కదా. కాలింగ్ మీ లేటర్. వుడ్ యూ మైండ్ కాలింగ్ మీ లేటర్. నాకు ఒకసారి తర్వాత నాకు ఫోన్ చేయగలరా అని చెప్పి. రైట్, అది రైట్. కృష్ణారావు గారు రావట్లే. శివకుమార్ సార్. రైట్. వుడ్ యూ ప్లీజ్ చెక్ మై ఆన్సర్. Would you mind checking my answer? Would you mind చెకింగ్ yes, మై sir. ఆన్సర్. వుడ్ యూ మైండ్ చెకింగ్ మై ఆన్సర్. ఓకే. వుడ్ యూ ప్లీజ్ would you mind checking my answer? రిపీట్ ద క్వశ్చన్. Would you mind repeating the question? Would you mind repeating the question? Right. Would you please send me the report? Would you mind sending the report to me? రైట్. ఓకే. ఈ విధంగా మనం వుడ్ యూ మైండ్ పక్కన ఐఎన్జీ పెట్టి అడగాలండి. రెండు ఒకటే అని గుర్తుపెట్టుకోండి, రెండు వేరు కాదు, రెండు రిక్వెస్ట్లే. అంటే ఇంగ్లీషు పాలిష్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కొంతమంది వుడ్ యూ ప్లీజ్ అని చెప్పి అంటారు, కొంతమంది వుడ్ యూ మైండ్ అని చెప్పి అంటారు. ఈ విధంగా రకరకాలుగా అడుగుతుంటారని మనం నేర్చుకుంటాం ఇక్కడ. అంతకు మించి ఏం లేదు. రైట్. వైతరణి మేడం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటారు కదా సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ అది కూడా మామూలు ఇఫ్ యూ డోంట్ మైండ్. అది ఇఫ్ యూ డోంట్ మైండ్ అనేది అంతా అక్కడ ఆగిపోద్ది అంతే. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంతటి ఆగిపోద్ది, సెంటెన్స్ కంటిన్యూ కాదు. ఇక్కడ ఇదేంటంటే మొత్తం ఒకటే సెంటెన్స్ అనమాట. వుడ్ యూ మైండ్ కాలింగ్ మీ లేటర్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్, ఈ సెంటెన్స్ మొత్తం వస్తుంది. రైట్. ఓకే. వైతరణి మేడం గారు, Sir, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. would you mind helping me? వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. Would you mind opening the door? Would you please explain this? Would you mind explaining this? Would you please wait for a minute? Would you mind waiting for a minute? Would you please repeat that? Would you mind repeating that? Would you mind repeating that? ఇదండి. ఇందులో అర్థం కానిది ఏమి ఉండదు. ఇవన్నీ ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో కష్టమైనది ఏమి ఉండదు. వుడ్ యూ మైండ్ పెడతారు, పక్కనేమో మీరు ఐఎన్జీ అనేది పెడతారు అనమాట. అది అంతకు మించి ఏం లేదు దీనిలో. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు చిన్న మాటలు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా వాడతాం అనేది మనం చెప్తూ ఉంటామండి. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి ఏమేమి నేర్చుకున్నామండి ఒకసారి. ఫస్ట్ షుడ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. షుడ్ అనేది అడ్వైజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మైండ్లో. షుడ్ తర్వాత ఏం చెప్పాను? వుడ్ చెప్పా.
వుడ్ అనేది పొలైట్గా వాడతారు అని చెప్పి దీనిలో ఇప్పుడు మనం రెండు మస్ట్ మోడల్స్ చెప్పారు సార్. మస్ట్ అదే మస్ట్ వుడ్ అనేది పొలైట్ అని చెప్పా. మస్త్ అనేది ఏంటి, ఆబ్లిగేషను, అంటే మనం చేయాల్సిందే. మస్త్ అనేది చెప్పాం, అంతే కదండి. ఈ మూడేగా చెప్పింది. మనం యూజ్ టు చెప్పాం. యూజ్ టు 4 చెప్పుకున్నాం ఇప్పటికి. 4 సూపర్ యూస్ఫుల్ అనమాట ఇంగ్లీష్లో. 4 సూపర్ యూస్ఫుల్. ఇప్పుడు రాయండి. కుడ్ 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 సిఓయుఎల్డి కుడ్ సిఓయుఎల్డి కుడ్ కుడ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ యూజ్ ఉందండి. రైట్. ఇప్పుడు నేను మీకు జనరల్గా ఒక విషయం చెప్తాను. ఈ కుడ్ అనేటువంటి వర్డ్ కూడా మనం పొలైట్గా వాడతామండి. ఇప్పుడు చూడండి, వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా, కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా రెండు ఒకటే. అది కూడా పొలైట్గానే వాడతాం. ఏమండి? చెప్తా ఏమండి? వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా, కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా సరే రెండు కూడా మీనింగ్ ఒకటే. రెండు పొలైట్ రిక్వెస్ట్గా వాడతాం. కాబట్టి మీరు అక్కడ కుడ్ దగ్గర పక్కన రాసుకోండి, పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్ ఇది కూడా పొలైట్ రిక్వెస్ట్గా వాడతాం మనం. రైట్. కాబట్టి మీరు వుడ్తో వాడిని అన్నీ కూడా మీరు కుడ్తో వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వుడ్ యూ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ అన్నా, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ అని చెప్పన్నా రెండు ఒకటే. రెండు ఒకటే. రైట్. కుడ్ యూ చూడండి, వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes అన్నా, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes అన్నా ఒకటే. కాబట్టి వుడ్ కుడ్ రెండు కూడా మనం పొలైట్ ఫామ్స్కే వాడతాం. పొలైట్ ఫామ్స్కే వాడతాము. మరి తేడా ఉందా? రెండిట్లో తేడా ఉందా అంటే చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వుడ్ అనేదేమో పొలైట్ ఫామ్ అండి. వుడ్ అనేదేమో పొలైట్ ఫాము. కుడ్ అనేది ఏమంటారంటే దాన్ని ఫార్మల్ ఇంగ్లీష్ అని చెప్పి అంటారు. కుడ్ అనే దాన్ని ఏమంటాం మనం? ఫార్మల్ ఇంగ్లీష్ అని చెప్పి అంటాం. ఫార్మల్ అంటే ఏంటి? పెద్దవాళ్ళతోటి, సొసైటీలో పెద్దగా ఉండే వాళ్ళతోటి, కొద్దిగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం కుడ్ అనేది వాడతాం. అంతే తేడా. దాన్ని ఏమంటారంటే, మనకి ఇంగ్లీష్ 2 రకాలని చెప్పాను నేను. ఒకటేమో ఫార్మల్ ఇంగ్లీషు, రెండోది ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ ఇంగ్లీష్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, కొద్దిగా సొసైటీలో హైగా ఉండే వాళ్ళకి ఉపయోగించేది ఫార్మల్ ఇంగ్లీషు. మన ఫ్రెండ్స్ తోటి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది వచ్చేసి ఇన్ఫార్మల్ ఇంగ్లీషు. కాబట్టి ఇక్కడ వుడ్ అన్న మీరు వుడ్ వాడుకోవచ్చు, కుడ్ వాడుకోవచ్చు. తేడా మాత్రం ఏంటయ్యా అంటే, వుడ్ అనేది ఏమో పొలైట్ రిక్వెస్ట్, కుడ్ అనేది వచ్చేసి ఏంటంటే ఫార్మల్ ఇంగ్లీష్. అంతే. ఇది మీకు తెలియపోయినా పర్లేదు. కాబట్టి మీరు వుడ్తో చెప్పగలిగే అన్నీ కూడా మీరు కుడ్తో చెప్పచ్చు. కుడ్ యూ ఓపెన్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, కుడ్ యూ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, కుడ్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్. రైట్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ విధంగా మనం చెప్తూ ఉంటామండి. కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు నేను. కాబట్టి వుడ్ అన్న అర్థమైందండి మీకు? వుడ్ని మనం వుడ్ అనేది మేము ఏది వాడాలి సార్? మరి మామూలుగా మీ వాడతాం ఇష్టం, కదా మీ అది. ఇష్టం. ఆ చాయిస్ మీకే. మీ ఇష్టం వచ్చింది వాడుకోండి. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా చెప్పండి, కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నా చెప్పండి. మీ ఇష్టం. ఇప్పుడు ఇందాక మనం వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అన్నాం కదా, అది కుడ్తో చెప్పలేరు మీరు. కుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అనేది లేదు. అది వుడ్కే పాసిబుల్ అనమాట. ఇందాక నేను వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అని చెప్పాను కదండి. అవును సార్. అది మీరు కుడ్తో చెప్పలేరు. కుడ్తో మనకు ఆ యూసేజ్ లేదు. కుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అనేది లేదు ఇంగ్లీష్లో. ఓకేనా అండి? వుడ్తోనే. కాబట్టి వుడ్ అనేది ఏమో పొలైట్గా వాడతాం. కుడ్ అనేది కూడా పొలైటే. కాకపోతే దానికి వాడేమని పేరు పెట్టాడంటే ఫార్మల్ ఇంగ్లీష్ అని చెప్పి రాశాడు. అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో వాళ్ళతో ఉన్నప్పుడు కుడ్ ఐ బారో యువర్ పెన్, ఇట్లాగా పొలైట్గా అఫీషియల్ టైప్లో మాట్లాడడానికి మనం దీన్ని వాడుతుంటాం. ఇంతవరకే నేను కుడ్ గురించి చెప్పేది. ఇంకో యూసేజ్ ఉంది. ఇప్పుడు రాయండి కుడ్. మళ్ళీ కుడ్ రాసి పక్కన పాజిబిలిటీ, కుడ్ అని రాసి పక్కన పాజిబిలిటీ అంటే
కావచ్చు అని చెప్పి చెప్తాం అనమాట. దానికి మనం కుడ్ అనేది వాడతాం. కుడ్ అనేది వాడతాం. ఏంటి పాసిబిలిటీ అంటే కుడ్ అనేది అవ్వచ్చు, అవ్వవచ్చు, పాసిబిలిటీ మీరు అదే అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది, పాసిబుల్, జరిగే ఛాన్స్ ఉంది, ఇట్లా మనం చెప్తాం అనమాట. కాబట్టి ఉడ్డు కుడ్డు రెండు ఒకటే అని మీ మైండ్లో పెట్టుకోండి. ఉడ్డుతో అన్నా చెప్పండి, కుడ్డుతో అన్నా చెప్పండి, అంతే. ఇప్పుడు నేను కుడ్ అనే దాన్ని ఇంకో రకంగా ఎలా వాడతారు ఇంగ్లీష్లో అనేది నేను చెప్పబోతున్నాను. నేను ఎలా వాడతారంటే దాన్ని పాసిబిలిటీ చెప్పడానికి వాడతాం. అంటే అవ్వచ్చు, మీకు తెలియదు అనమాట, గ్యారంటీగా తెలియదు. దాన్ని మనం ఏమంటాం, కుడ్ అనేటువంటి పాసిబిలిటీ తోటి మనం దీన్ని చెప్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ పిల్లవాడు మీతో అంటాడు, ఇది వాట్ ఈస్ దిస్ అని చెప్పి అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ దిస్ అన్నాడు. వాట్ ఈస్ దిస్ అంటే మీరు ఏం చెప్పారంటే దిస్ ఈజ్ అన్ ఏరోప్లేన్ అని చెప్పారు. దిస్ ఈజ్ అన్ ఏరోప్లేన్ అంటే మీకు తెలుసు అది ఏరోప్లేన్ అని మీరు చెప్పేశారు. ఇది ఏరోప్లేన్ అని చెప్పారు. మీకు అది సరిగా తెలియట్లేదు అనుకోండి, అది అప్పుడు మీరేం చెప్తారంటే దిస్ కుడ్ బి ఏరోప్లేన్ అని చెప్తారు. ఏంటంటే అది దిస్ కుడ్ బి యాన్ ఏరోప్లేన్. ఇది ఏరోప్లేన్ కావచ్చు. ఏరోప్లేన్ ఎందుకంటే యు ఆర్ నాట్ సర్టన్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఏరోప్లేన్ ఆర్ నాట్. సో యు ఆర్ డౌటింగ్ అనమాట. కాబట్టి పాసిబిలిటీ అంటాం. అయ్యే ఛాన్స్ ఉంది అట్లా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ఖచ్చితంగా తెలియదు అనుకోండి, కుడ్ అనేది వాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇంట్లో కూర్చున్నారు, ఎవరో తలుపు కొడుతున్నారు. కానీ మీరు ఏమనుకుంటారంటే పోస్ట్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. అప్పుడు ఎట్లా చెప్తారు, ఆయన పోస్ట్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు అని. దిస్ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. ఈయన పోస్ట్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, అట్లాగనమాట. అట్లా వాడతారు కుడ్ అనేది. కాబట్టి పాసిబిలిటీకి వాడతాం. అంటే అయ్యి ఉండొచ్చు, కావచ్చు, బహుశా, ఈ విధంగా చెప్తాం. కాబట్టి దిస్ కుడ్ బి అవర్ నైబర్. ఆయన మా ఇంటి పక్కన ఆయన కావచ్చు. దిస్ కుడ్ బి రాము, అది రాము కావచ్చు. ఎవరో మీకు ఫోన్ చేశారు, ఎవరో మీకు తెలియట్లేదు, ఏమనుకుంటారు, రాము అయి ఉంటాడు అనుకుంటారు. దిస్ కుడ్ బి రాము, దిస్ కుడ్ బి రవి. హీ ఇప్పుడు మీ ఎదురుగుండా ఒక మీకు తెలిసిన అమ్మాయిను పక్కన ఒక అబ్బాయి వెళ్తున్నారు. మామూలుగా వాళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అని చెప్పి అనుకుంటారు. హీ కుడ్ బి హర్ బ్రదర్. అతను ఆవిడ బ్రదర్ కావచ్చు. మీకు తెలియదు అనమాట. కాబట్టి తెలియనప్పుడు మీరు ఏమనుకుంటారంటే కుడ్ అనేటువంటి వర్డ్ మనం ఇక్కడ దీన్ని వాడుతుంటామండి. కుడ్ అనేది మనం దీన్ని ఇక్కడ వాడుతూ ఉంటాము. ఆ విధంగా మనం చెప్తామన్నమాట. అర్థమైందండి. అంటే సెంటెన్సెస్ చెప్తే కానీ మీకు తెలియదు బాగా. సార్ మీరు చెప్పాక అర్థం కాకపోతే ఉంటుంది సార్. అంటే మళ్ళీ మీకు మీరు చెప్పాక అర్థం కాకపోతే ఉంటుంది. కరెక్టే కానీ ఇది ఓకే. ఇప్పుడు చూడండి. కాబట్టి కుడ్ అనేది పాసిబిలిటీకి వాడతాము. మనకి సరిగా తెలియనప్పుడు మనం దీన్ని వాడతాము. ఒక ఆయన మీకు ఒక చిన్న పేపర్ చూపించి ఈ రైటింగ్ ఏంటో చెప్పమని చెప్పి అడిగాడు. అది మీకు ఇంగ్లీషో హిందీయో మీకు తెలియట్లేదు. మీరు ఏమంటారంటే అది హిందీ కావచ్చు అంటారు. ఎలా చెప్తారు? దిస్ కుడ్ బి హిందీ. దిస్ కుడ్ బి హిందీ. అన్నిటికీ దిస్సే వాడాలా సార్? అన్నిటికీ దిస్సే వాడాలా? దిస్సు హీ కావచ్చు కదా. హీ కుడ్ బి హర్ బ్రదర్. ఇట్ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. అది పోస్ట్ మ్యాన్ కావచ్చు. షీ కుడ్ బి హిజ్ డాటర్. ఆవిడ అతని కూతురు కావచ్చు అండి. ఆ విధంగా మనం దీన్ని పాసిబిలిటీ చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడు చెప్తామంటే మనకి యు ఆర్ నాట్ షూర్ అబౌట్ దిస్ థింగ్. ఓకే, రైట్.
ఇప్పుడు చూద్దాం ఎలా ఈ చెప్తాను. సెంటెన్స్ సెకండ్ హీ కుడ్ బి హెర్ బ్రదర్ అన్నది కరెక్ట్ సెంటెన్స్ కరెక్టేగా. దిస్ కుడ్ బి హర్ బ్రదర్. అతను ఆవిడ బ్రదర్ కావచ్చు. మీకు తెలియదు. దిస్ కుడ్ బి అని వస్తుందండి. హీ కుడ్ బి అని రాస్తాను దిస్ తప్పేమో కుడ్ అయితే. బి అనేది కరెక్టే. హీ కుడ్ బి అనేది కూడా కరెక్ట్. దిస్ అంటే ఇది ఇతడు అని కూడా వస్తుంది. ఇది ఇతడు అని కూడా వస్తుంది దిస్ అంటే. అది అట్లాగా. ఓకేనండి. చిన్న చిన్న వాక్యాలండి. ఈ ఎక్కువగా మనం వాడము. కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే. మళ్ళీ గీతా మేడం, సార్ ఇది పోస్ట్ మ్యాన్ కావచ్చు. దిస్ కుడ్ బి ది పోస్ట్ మ్యాన్. ఇది మా ఇంటి పక్కన ఆయన కావచ్చు. ఎవరు అతనా సార్? హీ కుడ్ బి మై నైబర్. దిస్ కుడ్ బి మై నైబర్. ఇది షిప్ అయి ఉండొచ్చు. దిస్ కుడ్ బి దిస్ షిప్. దిస్ కుడ్ బి ఏ షిప్. ఏ షిప్. దిస్ కుడ్ బి ఏ షిప్. అది అది మర్డర్ అయి ఉండొచ్చు. దట్ కుడ్ బి ఏ మర్డర్. ఏ మర్డర్. దట్ కుడ్ బి ఏ మర్డర్. అది మర్డర్ కావచ్చు. రైట్ రైట్. అతను వాళ్ళ రిలేటివ్ కావచ్చు. హీ కుడ్ బి దే రిలేటివ్. దేర్ రిలేటివ్. ఆ విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట. వెన్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ థింగ్స్ కుడ్ అనేది వాడేస్తూ ఉంటారు. కుడ్ అనేది వాడేస్తూ ఉంటారు. మల్లేశ్వరరావు గారు, సార్ చెప్పండి సార్. ఆయన జనరల్ మేనేజర్ కావచ్చు. హీ కుడ్ బి జనరల్ మేనేజర్. అది అది బోట్ కావచ్చు. హీ కుడ్ బి ఏ బోట్. దిస్ కుడ్ బి ఏ బోట్. రైట్. అతడు ఆయన కొడుకై ఉండొచ్చు. హీ కుడ్ బి హర్ సన్. హీ కుడ్ బి హర్ సన్. ఓకేనండి. కృష్ణారావు గారు వచ్చారా లైన్లోకి? సార్ ఇందాక నేను మీటింగ్ లో ఉన్న బయటకు వచ్చాను. అది వుడ్ బి అవుట్ టు చెప్తా కొద్దిగా. సరే చెప్తాను. ముందు నేను అదే పనికి వచ్చినాను. ఓకే చెప్తాను, ఆగండి. నేను అదే పనికి వచ్చాను సార్ ఇప్పుడు. సరే ఓకే. వుడ్ బైన్ అన్నారు. అదేమో నాకు అర్థం కాలేదు, అందుకని సరిగ్గా వినపడలేదు. అలా వచ్చేస్తే బయటికి. సరే చెప్తాను, ఉండండి లైన్లో ఉండండి. కొద్దిగా చెప్పండి సార్. అలాగే అదొక్కటి చెప్పండి సార్. అలాగే ఏనండి, ప్రస్తుతానికి ఏనండి. ఇప్పుడు మీకు చెప్తా. రైట్. ఉదయలక్ష్మి గారు. సార్ చెప్పండి. అది తుఫాను కావచ్చు. దిస్ కుడ్ బి తుఫాన్ ఏమంటారు? సైక్లోన్. రైట్. సైక్లోన్. దిస్ కుడ్ బి ఏ సైక్లోన్. ఇది ఒక మర్డర్ కావచ్చు. దిస్ కుడ్ బి ఏ మర్డర్. రైట్. అతను మా పోస్ట్ మ్యాన్ కావచ్చు. హీ కుడ్ బి ఏ పోస్ట్ మ్యాన్. ఆయన మా ఇంటి పక్కన ఆయన కావచ్చు. హీ కుడ్ బి అవర్ నైబర్. ఈ విధంగా వాడతామండి కుడ్ అనేది. అంటే ఇంగ్లీష్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ఎక్కువ మనకి హెల్పింగ్ వెర్బ్స్ మీదే ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి ఇట్లాంటి. ఇప్పుడు మీరు అతను వాళ్ళ నైబర్ కావచ్చు అని చెప్పాలి. మీరు గ్రామర్ అంతా నేర్చుకున్నారు. ఇది మీకు కుడ్ అనేది తెలియదు అనుకోండి, సెంటెన్స్ ఆగిపోద్ది. అంతటితోటి సెంటెన్స్ అయిపోద్ది. అట్లాగనమాట. ప్రతి చిన్నదానిలో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకునేదే ఉంటుంది అనమాట. ఓకే రైట్. సార్ ఇంకోటి కదా, హీ ఈజ్ మై నైబర్ అని కూడా కదా సార్. హీ ఈజ్ మై నైబర్ అన్నారనుకోండి, మీకు ఆయన నైబర్ అని తెలుసు. మీకు పక్కాగా తెలుసు హీ ఈజ్ మై నైబర్ అంటే. హీ కుడ్ బి మై నైబర్ అన్నారనుకోండి, మీకు తెలియదు. నైబర్ కావచ్చు, ఇంకెవడో అయి ఉంటాడు, మనకు తెలియదు. అలాంటప్పుడు మనం కుడ్ అని చెప్తాం అనమాట. ఓకే. లతా మేడం గారు. ఆమె నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. షీ కుడ్ బి మై ఫ్రెండ్. షీ కుడ్ బి మై ఫ్రెండ్. ఆవిడ నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. రైట్. ఆవిడ మా నైబర్ అయి ఉండొచ్చు. She could be our neighbor. రైట్.
అతను ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. He could be a doctor. రైట్. ఆమె ఒక టీచర్ అయి ఉండొచ్చు. She could be a teacher. అంతే. అంటే అయి ఉండొచ్చు. అంటే ఆవిడ టీచర్ అవునో కాదో మీకు తెలియదు, కరెక్ట్గా తెలియదు. అలా ఉండటం కోసం మనం అంటే అయి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. రైట్. శివకుమార్ సార్ అతను ఐజీ అయి ఉండొచ్చు. he could be a IJ. హీ కుడ్ బి ద ఐజీ. రైట్. అతను పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు. He could be the postman. పోస్ట్ మ్యాన్. రైట్. అది షిప్ అయి ఉండొచ్చు. It could be the ship. ఇట్ కుడ్ బి ఏ షిప్. ఒక షిప్ అయి ఉండొచ్చు. అది వాళ్ళు మా నైబర్స్ అయి ఉండొచ్చు. Sir, it could be a sifa, sir. అది కదా, అది కాబట్టి ఇటు వాడాలి. That rada, sir. అనొచ్చు. ఇటు దట్ అనేది కూడా అనొచ్చు. ఇటు వాడచ్చు, దట్టు వాడచ్చు, మీ ఇష్టం. It could be ఇట్ కుడ్ బి ఏ షిప్, అది షిప్ అయి ఉండొచ్చు. దట్ కుడ్ బి ఏ షిప్, అది ఒక షిప్ అయి ఉండొచ్చు. అంతే, తేడా ఏమి లేదండి. ఓకే. ఏం చెప్పారు ఇంతకీ? వాళ్ళ నైబర్. వాళ్ళు మా నైబర్స్ అయి ఉండొచ్చు. They could be my neighbor. దే కుడ్ బి మై నైబర్స్, అవర్ నైబర్స్, ఏదైనా సరే మనం చెప్తాం అనమాట. దయాకర్ Sir. ఆవిడ మీ టీచర్ అయి ఉండొచ్చు. She could be our teacher. షీ కుడ్ బి అవర్ టీచర్. అతను పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు. He could be a postman. ఈ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. అది ఒక సింహం అయి ఉండొచ్చు. It could be a lion. ఇట్ కుడ్ బి ఏ లయన్. రవికుమార్ గారు రైట్. సార్ అతను జనరల్ మేనేజర్ అయి ఉండొచ్చు. he could be general manager. అది ఒక మొసలి అయి ఉండొచ్చు. It could be క్రొకడైల్. ఇట్ కుడ్ బి ఏ క్రొకడైల్. crocodile. క్రొకడైల్. రైట్. పాసిబిలిటీ. రైట్. వాళ్ళు మా నైబర్స్ అయి ఉండొచ్చు. They could be our neighbors. దే కుడ్ బి అవర్ నైబర్స్. అట్లాగ మనం పాసిబిలిటీ చెప్పడం కోసం ఇట్లాగ మనం వాడుతూ ఉంటామండి. ఇవన్నీ కూడా పాసిబిలిటీ కోసం వాడుతూ ఉంటాం. వైతరణి మేడం గారు. సార్ రైట్. ఆమె నీ ఫ్రెండ్ కావచ్చు. she could be your friend. రైట్. అతను మా నైబర్ అయి ఉండొచ్చు. He could be my neighbor. రైట్. అది తుఫాను కావచ్చు. It could be a cyclone. ఇట్ కుడ్ బి ఏ సైక్లోన్. రైట్. అలాగే దీన్ని ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సెంటెన్స్ చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. ఏంటంటే రైట్, వేర్ ఏ కోట్ ఇట్ ఈజ్ రైనింగ్ అని చెప్పాను నేను. వేర్ ఏ కోట్ ఇట్ ఈజ్ రైనింగ్. కోట్ తొడుక్కో వర్షం పడుతుంది అని. అంటే మనకి అది తెలుసు అనమాట, వర్షం పడుతుంది అని చెప్పి తెలుసు. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చెప్తాను చూడండి. వేర్ ఏ కోట్, ఏమండి, ఇట్ కుడ్ రైన్ అంటే ఏంటి? వర్షం పడేలాగా కోట్ వేసుకోండి, వర్షం పడేలాగా ఉంది. వర్షం పడవచ్చు అని, వర్షం పడవచ్చు అలాగనమాట. పాసిబిలిటీ కోసం చెప్తాం కాబట్టి ఇట్ కుడ్
రెయిన్ రావచ్చు, rain. జరగచ్చు. అది ఈ విధంగా మనం ఈ పాసిబిలిటీ గురించి మనం చెప్తాం అనమాట. ఈ విధంగా కాబట్టి జరగచ్చు, యు ఆర్ నాట్ షూర్, ఇది జరుగుద్ది అని చెప్పి మీకు తెలియదు. అందుకని అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే కుడ్ అనేది వాడతాం. ఇట్ కుడ్ రెయిన్ లేటర్, ఇట్ కుడ్ రెయిన్ లేటర్, తర్వాత వర్షం పడవచ్చు, వేర్ ఏ కోట్ అనేటువంటిది మనం. అలా కాకుండా వేర్ ఏ కోట్ ఇట్ ఈజ్ రైనింగ్ అన్నారనుకోండి, ఆ వర్షం పడుతుంది మీ కళ్ళ ముందే మీకు తెలుసు. కానీ ఇట్ కుడ్ రెయిన్ అన్నారనుకోండి, వర్షం పడవచ్చు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం చెప్తాం. కాబట్టి కుడ్ అనేది ఎప్పుడు కూడా మనం పాసిబిలిటీకి వాడతాము. వెన్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ సర్టన్ థింగ్స్ అండ్ మీకు అది కరెక్ట్ ఇది అని చెప్పి తెలియదు అనమాట. మనం ఇందాక సెంటెన్స్ చెప్పినట్టు ఇట్ కుడ్ బి ఏ లయన్, ఇట్ కుడ్ బి ఏ షిప్, ఇట్ కుడ్ బి ఏ స్టామ్, ఈ విధంగా మనం దీన్ని చెప్తూ ఉంటాం. ఇది మనకి కుడ్డు ఉండేటువంటి ఉపయోగాలు, కుడ్డు అనేటువంటి ఉపయోగాలు ఉన్నాయి. రేపు ఈ కుడ్డు గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇంకొకటి ఓకే. ఇప్పుడు ఒకసారి కృష్ణారావు గారు చెప్పండి, ఏంటి మీకేం చెప్పాలి? ఏదైనా వుడ్ను యూజ్ టు చెప్పా కదా, అది మనం సరిగ్గా వినలేదు సార్. అక్కడ ఆర్టిస్ట్ యూజ్ టు అనేది నిన్నే చెప్పాను నేను. యూజ్ టు అనేది ఎప్పుడు కూడా వాడతాము? 15 నిమిషాలు నేను రాలేదు బయటికి. సరే వినండి, నేను రికార్డ్ చేశాను. 25 నిమిషాలు రాలేదు. నేను రికార్డ్ చేశానులేండి, మొత్తం చేస్తున్నా, పంపిస్తాను. సరే, ఇప్పుడు యూజ్ టు అనేది రెండు మాటలు చెప్తా చాలు. చెప్తాను చూడండి. మైండ్ అన్నారు ఏమది నాకు అర్థం కాదు. చెప్తా. యూజ్డ్ టు అనేది మీరు ఇంతకు ముందు చేసేవాళ్ళండి, ఇప్పుడు మానేశారు అంతే. చూడండి, ఐ యూజ్డ్ టు ప్లే ఫుట్బాల్, ఐ యూజ్డ్ టు ప్లే ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు ఆడట్లేదు, అంతే. షీ యూజ్డ్ టు బీ షై, ఆవిడ సిగ్గుపడుతూ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు చాలా చక్కగా ఉంది ఆవిడ. ఇప్పుడు ప్రధానికి సిగ్గుపడట్ల. అది ఐ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ, కాఫీ తాగేవాడిని నేను, అలవాటుగా ఉండేది నాకు. ఐ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ. ఐ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ ఇష్టపడేవాడిని. ఐ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్. అది అలా మనం దీన్ని చెప్తూ ఉంటాం. అది యూజ్డ్ టు, ఇది తెలిసింది కదా. వుడ్ మైండ్ అంటే చెప్తా, ఆ సెంటెన్స్ రాసుకోండి మీరు. వుడ్ యూ మైండ్, వుడ్ యూ మైండ్ అనేటువంటి వర్డ్ పెట్టిన తర్వాత మీరు ఐఎన్జి పెట్టాలి. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. అది వుడ్ యు మైండ్ ఓపెనింగ్ ద డోర్. ఓపెనింగ్ ద డోర్. మీరు దీనికిను వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ రెండు ఒకటే. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్న, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అన్న రెండు ఒకటే. ఇక్కడ మైండ్ ఓపెనింగ్ అని రావాలా, అంతే. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ అంటారు. ఐఎన్జి రావాలా, అట్లాగనమాట. అదేండి, మైండ్ తర్వాత ఐఎన్జి రావాలా, అంతే. ఓకే మల్లేశ్వరరావు గారు, ఓకే సార్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పాను నేను ఇప్పటిదాకా హెల్పింగ్ వర్బ్స్లో, అవి ఎప్పుడెప్పుడు వాడతారో చెప్పండి ఒకసారి అందరికీ. నేను అడుగుతాను, చెప్పండి లేకపోతే. ఓకేనా? వుడ్ ఎప్పుడు వాడతారు? పొలైట్ రిక్వెస్ట్ కోసం. మస్ట్ ఎప్పుడు వాడతారు? మస్ట్ కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ. మస్ట్. దాన్ని ఆబ్లిగేషన్ అని చెప్పండి. ఆబ్లిగేషన్, రైట్. యూజ్డ్ టు ఎప్పుడు వాడతారు? యూజ్డ్ టు అంటే పాస్ట్ లో జరిగిన యాక్షన్స్ లో ఇప్పుడు జరగకుండా ఉంటే వాటిని యూజ్డ్ టు కింద వాడతారు, రైట్. తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు, షుడ్ ఎప్పుడు వాడతారు? కంపల్సరీ వాటిలో వాడతారు కాదు. అడ్వైస్ ఇవ్వడానికి వాడతాము. అడ్వైస్ ఇవ్వడానికి మనం వాడతాము.
రైట్. అడ్వైజ్ ఇవ్వటానికి వాడతాము. అడ్వైజ్ ఇవ్వడానికి వాడతాం. వాడతాము. కుడ్ ఎప్పుడు వాడతాము? గుడ్ అనేది పాసిబిలిటీ ఉన్న వాటిలో వాడతాం. పాసిబిలిటీ చెప్పడానికి మనం వాడతాం. వాడతాం. ఇప్పుడు వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్కి కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్కి తేడా ఏంటి? చెప్పాలి అది మీరు. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్. ఆ, ఫార్మల్ లాంగ్వేజ్ పెద్ద పెద్ద అఫీషియల్స్ తో మాట్లాడేటప్పుడు ఫుడ్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ఫార్మల్ గా మనము ఇంట్లో వాళ్ళతో వాళ్ళు అది మాట్లాడేటప్పుడు ఆహా, would use అది చేస్తాం. వుడ్ అనేది ఇన్ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్ కాదు, ఫార్మల్ కాదు, పొలైట్ ఫామ్ అంతే. వుడ్ అనేదేమో పొలైట్ Polite ఫామ్, form. Polite కుడ్ forms. అనేదేమో ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్. అది అది ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది గుర్తుంటుందండి. మస్ట్ ఎప్పుడు వాడతాము, షుడ్ ఎప్పుడు వాడతాము, కుడ్ ఎప్పుడు వాడతాము, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇంకేమున్నాయండి మనకి? ఒకసారి చూడండి లిస్ట్లో, సార్ ఒక డౌట్ సార్. అడగండి సార్ Use మస్ట్ అండ్ షుడ్ అంటుంటారు. ఉంది సార్. అడగండి రవికుమార్ గారు. సార్ మస్ట్ అండ్ షుడ్ అంటుంటారు. అది మస్ట్ అండ్ షుడ్ మన ఇంగ్లీషు, మన ఇంగ్లీషు. కాదు అవునా? కెన్ తప్పుగా అవుతుంది సార్. సార్. చెప్తా. మస్ట్ అండ్ షుడ్ అనేది మన ఇంగ్లీషు. ఆ, కెన్ అనేది కెన్ ఉంది, ఇంకా అయితే షుడ్ అన్నాయి. సార్ మైట్ చెప్పండి సార్. మే ఆ, మైట్. మైట్, మే, మైట్, కెన్, మే, మైట్, ఆట్ కెన్. టు, డేర్ టు. అవి నేను మీకు చెప్పలేదు కావి. డేర్ టు అవి ఇంగ్లీష్లో వాడే అవసరం ఉండదండి మనకి, తీసేయండి. ఉండదు. ఆట్ టు, OUGHT. ఆట్ టు అనేది జస్ట్ ఒకే ఒక్క యూసేజ్ వాడతాం, అది చెప్తానులేండి. డేరు, నీడు అవి అక్కర్లేదు మనకి. నీడ్. అదే డేరు, నీడు అక్కర్లే. ఓకే, చూద్దాం. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాంలే. మళ్ళీ చెప్పకుండా ఎందుకు వదిలేయటం, చెప్తాను నేను. సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగండి. వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అనొచ్చా సార్? అనొచ్చు. Polite గా అడగచ్చు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, అట్లా. అది కూడా కరెక్టే. మనం ఏం చెప్తాం సిట్టింగ్ ఇయర్ అంటే ఆయన ఇఫ్ పెట్టి చెప్పాడు సెంటెన్స్లో. వుడ్ యూ మైండ్, అది అక్కడ వుడ్ యూ మైండ్ తర్వాత సిట్టింగ్ అనేది మనం అక్కడ పెట్టడం కుదరదు. ఇందా చెప్పలేదు కదా, ఇఫ్ అనేది చెప్పలేదు కదా సార్. ఏం లేదు, అది ఒకటి అదే చెప్పండి. ఇప్పుడు అంటే సెంటెన్సెస్ మారుతుంటాయి కదండి. సెంటెన్స్ ఆయన ఏమడిగాడు, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతున్నాడు. నేను ఇక్కడ కూర్చోవచ్చా, మీరు ఏమని అనుకుంటారా అని. కాబట్టి అప్పుడు దానికి సెంటెన్స్ ఎలా వస్తుందంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. If sit here, okay. లేదు ఐఎన్జి పెట్టాలనుకోండి, ఎలా అడగాలో తెలుసా? వుడ్ యూ మైండ్ మై సిట్టింగ్ హియర్, అప్పుడు కరెక్ట్. మళ్ళీ వుడ్ యూ మైండ్ మై సిట్టింగ్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమని అనుకుంటారా. ఇక్కడ లేదు అంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అన్నా కరెక్టే. వుడ్ యూ మైండ్ మై సిట్టింగ్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటానికి మీకు ఏమన్నా ఇబ్బందా అని చెప్పి కూడా అడుగుతాం. అట్లాగనమాట. ఒక జెంటిల్మెన్ సార్ ఈరోజు ఈ పదం వాడగానే తప్పని రాండి సార్ కూర్చోండి అన్నారు. అది అందుకని అడుగుతున్నాను సార్. ఇంగ్లీషు పరాయి భాష, అది నేర్చుకోవాలి కానీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇంగ్లీషు నేర్చుకున్నాను ఎందుకంటే ఇంగ్లీషు బాగుంటుంది, వొకాబులరీ ఎక్కువ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. కాబట్టి నేను నేర్చుకున్నాను. కానీ నేను ఎవరితో నా ఈక్వలెంట్స్తోనే మాట్లాడతాను నేను ఇంగ్లీష్లో. అదే సార్, నా ఈక్వలెంట్స్తో మాట్లాడతాను నేను. మళ్ళీ రోడ్డు మీద జనాలతో మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. నేను వచ్చని చెప్పి వాళ్ళ ముందు చెప్పేశాను అనుకోండి, వాడు అరే మన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడే, మనకు రాదే అని ఫీల్ అవుతాడని చెప్పి మాట్లాడను నేను. అట్లాగా నేనేం చేస్తాను, నేను చాట్ జీపీటీలో మాట్లాడుకుంటా కూర్చుంటా. చాట్ జీపీటీ ఉంది కదండి, చాట్ జీపీటీలో మాట్లాడచ్చా సార్? మనం మాట్లాడితే సమాధానం మాటలు చెప్తుందా సార్? చెప్తాది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాట్ జీపీటీలోకి వెళ్ళి పక్కన చాట్ జీపీటీ ఓపెన్ అవ్వగానే పక్కన మీకు వాయిస్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పెయిడ్ వర్షన్ ఇంకా రాలా, నాకు ఇంకా రాలా, ఇంకా ఫ్రీగానే ఉంది, మామూలు దానిలోనే వస్తుంది. దానికి ప్రస్తుతానికి అది డబ్బులేం అడగట్లేదండి, ఫ్రీగానే ఉంది.
అట్లాగా దానివల్ల ఏంటి సార్ అవును సార్. ప్రాక్టీస్ అవ్వదండి మీకు ఉపయోగం ఏముంది ప్రాక్టీస్ అవ్వదు మీకు ఇప్పుడు నేను చెప్పాను రకరకాల ప్రాక్టీస్లు వస్తాయి మీరు తప్పు మాట్లాడారనుకోండి అది కరెక్ట్ చేస్తుంది ఓకే మీరు తప్పు చెప్పారనుకోండి మామూలుగా ఐ ఆమ్ వెంట టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పారనుకోండి అది మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంది కరెక్ట్ చేసి అట్లా చెప్పకూడదు ఐ వెంట టు స్కూల్ అని చెప్పాలి అని చెప్పొద్దు అనమాట అట్లా సరే సార్ రేపు ఈవినింగ్ మన క్లాస్ సార్ ఉంటుంది చాలా బాగుంది సార్ ChatGPT. చాలా వండర్ఫుల్గా ఉందండి కానీ రాబోయే రోజుల్లో డబ్బులు అడుగుతాడు వాడు. అందుకని please అవును సార్. అలవాటు రాబోయే చేసినాక రోజుల్లో డబ్బులు అడుగుతాడు. అలవాటు చేస్తున్నాడు డబ్బులు అడుగుతాడు వాడు. అది ఓకే సార్ గుడ్ డే టు యూ థ్యాంక్ యూ Okay, సార్ sir. థ్యాంక్ యూ గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ టు ఆల్.